హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హౌస్ వెయిటీస్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు నేను మీగడ నుండి నెయ్యి రెడీ చేస్తున్నానండి. ఈరోజు ఫ్రైడే కదా, అమ్మవారి విగ్రహాలకు అభిషేకం చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని నెయ్యి ఒకటి ఇంట్లో తక్కువగా ఉందండి. అందుకని నేను మీగడతో ఇలా వేడి చేస్తూ నెయ్యి తయారు చేస్తాను. అందుకని బయట తెప్పించకుండా ఇంట్లోనే రెడీ చేస్తున్నానండి. మీరు కూడా ఇంట్లో దీపం ముట్టియడం కంప్లీట్ అయిందా ఫ్రెండ్స్? ఈరోజు నాకు ఫ్రైడే ఫాస్టింగ్ అండి. అందుకని అమ్మవారి విగ్రహాలకు వీలైనంత వరకు ఫ్రైడే అభిషేకం చేసుకుంటానండి. అభిషేకం వీలు కాకపోతే పసుపు కుంకుమతోటైనా అర్చన చేసుకుంటానండి. మరి మీ పూజ కంప్లీట్ అయిందా ఫ్రెండ్స్? ఈ మీగడను మనం రెడీ చేసుకోవాలంటే ముందుగా పాలను చాలా మరిగించుకోవాలండి. మరిగించుకున్నటువంటి పాలను కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో మనం ఈవినింగ్ వరకు చూస్తే పాలపై మీగడ ఉంటుంది కదా, ఆ మీగడను మనము పాల నుండి సపరేట్లో ఒక బౌల్లో స్టోర్ చేసుకోవాలండి. ఇలా నేను 1 వీక్ చేస్తానండి. చేసినటువంటి మీగడను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా ఒక పాత్ర పెట్టుకొని పాత్రలో వేడి చేసుకుంటానండి. పాత్ర కొంచెం మందంగా ఉండాలండి. మన నెయ్యి అయ్యేంత వరకు కూడా స్టవ్ దగ్గర ఉంటూ ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక్కొక్కసారి మన నెయ్యి రెడీ అయిన తర్వాత పొంగిపోతుందండి, నురుగులా వచ్చేసి. అందుకని మన స్టవ్ దగ్గరే ఉండాలి. బౌల్కి అడగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఒక్కొక్కసారి చితుతూ ఉంటుందండి. చితినప్పుడు మనము మూత పెట్టుకొని కలుపుకోవాలండి. లాస్ట్ ఎండింగ్ అండి. ఇక మనకు నెయ్యి ఆల్మోస్ట్ రెడీగా అయిందండి. ఇప్పుడు నెయ్యి అనేది పైకి తేలుతూ ఉంటుందండి. ఇక ఈ విధంగా నురగ వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి. నెయ్యి రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే పైన మొత్తం నురగలా వచ్చేసి పొంగుతుందండి. మనం నెయ్యి రెడీ చేసుకున్నప్పుడు కూడా బౌల్ అనేటువంటి కొంచెం సైజు పెద్దగా ఉంటే నురగలు అనేటివి పైకి వచ్చేసి పొంగకుండా ఉంటుందండి. ఇక ఈ విధంగా వస్తుంది నురగ. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఒక సైడ్కు పెట్టుకొని కూడా కలుపుకోవాలండి. స్టవ్ వేడిగా ఉండడం వల్ల, పాత్ర వేడిగా ఉండడం వల్ల పొంగుతుంది కదా, ఇంకా వేడిగా ఉండడం వల్ల, అందుకని ఇలా సైడ్కు పెట్టుకొని నేను కలుపుతున్నానండి. నెయ్యి 1 వీక్ అయినా 1 మంత్ అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇందులో ఒక ఇలాచి వేసి పెట్టుకోవాలండి. తయారైనటువంటి నెయ్యిలో మనం నురుగు అనేటువంటి తగ్గిందండి. ఈ విధంగా ఒక గాజు సీసాలో వడపోసుకున్నానండి. పైన వచ్చినటువంటి ఈ పౌడర్లో మనం కొంచెం షుగర్